హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూడండి ప్లాస్టిక్ ట్యాప్ ఎప్పుడైనా ఇరిగిపోతే మనం గోడ కాడ చూడండి ట్యాప్ ఇరిగిపోయింది. ఇక్కడ మనకు ఈ ట్యాప్ మనం ఇరిగిపోయిన పార్ట్ లోపలే ఉంది. దీన్ని ఎలా ఈజీగా తీసి మనం షార్ట్ కట్ ద్వారా ఈజీగా ఎలా బిగించాలో చూపిస్తానండి. ఈ వీడియోలో ట్యాప్ ఇరిగిపోయింది కదా, ఈ విధంగా ఇరిగిపోతాయండి ప్లాస్టిక్ ట్యాప్లు. దీన్ని చాలా సింపుల్గా చూపిస్తాను ఏ విధంగా తీసి మనం ఎటువంటి బ్లేడ్ ఏం అవసరం లేకుండా ఈజీగా తీయచ్చు. మీరు చాలా సింపుల్గా, శ్రమ ఎక్కువ ఉండదండి. ఆ తర్వాత ఈజీగా బిగించుకోవచ్చు మీరే. ఓకే, ఇప్పుడు చూడండి మనం తీసేదానికి చూడండి మన నట్లు కావాలి. మనకు ఫ్యాన్ బిగించే నట్టు బోల్ట్ ఉంటాయి కదా, అలాంటి నట్టు తీసుకోండి, కొంచెం పొడుగు నట్టి ఈజీగా వీటి తీయచ్చు మనం. చూడండి చిన్నవి పెద్దవి 2-3 తీసుకోండి. దీంట్లో కరెక్ట్గా లోపల సెట్ అయిపోవాలి. మనకు ఆ పైపు ఇరిగిపోయిన దాంట్లో ఈ విధంగా చెక్ చేసుకోండి 2-3 పెట్టి. ఇప్పుడు మనం కరెక్ట్గా మనకు చిన్న నట్టు ఒకటి పెద్ద నట్టు సెట్ అయింది పొడుగుది. ఓకే, ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, స్క్రూ డ్రైవర్ తీసుకోండి. మీ ఇంట్లో ఏదైనా స్క్రూ డ్రైవర్ ఏదైనా ఉన్నా సరే ఈ విధంగా మధ్యలో పెట్టిన తర్వాత ఈ విధంగా తిప్పండి లెఫ్ట్ సైడ్కి. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా తిప్పండి, ఈజీగా వచ్చేస్తుందండి. ఓకేనా, ఈ విధంగా మనం షార్ట్ కట్ ద్వారా తీయచ్చు. లేదంటే మీరు ఏం చేస్తారు, చేతితో ఒకసారి ఏమవుతాయంటే కొంచెం లూజ్గానే ఉంటాయి. కటింగ్ బ్లేడ్ ఉంటుంది కదా, కటింగ్ బ్లేడ్ కూడా ఈ విధంగా మీకు గ్యాప్ ఉంటే కొంచెం పట్టి ఈ విధంగా తిప్పి చూడండి వస్తుంది. ఈ విధంగా మనం ఈజీగా ఇరిగిపోయిన ట్యాప్లు ఎప్పుడైనా తీసుకోవచ్చు మీ ఇంట్లో మీరే. ఏ ఎలక్ట్రిషియన్ ప్లంబర్ అవసరం లేదు. ఓకే, తీసేసాను ఇరిగిపోయిన పార్ట్ని. ఇప్పుడు మనం కొత్త కుళాయిని బిగిద్దాం. కొత్త కుళాయిని బిగించేటప్పుడు చూడండి ఫస్ట్ మీరు దారం వేసుకోవాలి. ఈ విధంగా మనం డైకి మొత్తం టేప్ అయినా వేసుకోండి మీ ఇష్టం. ఆ తర్వాత మనం చూడండి మనం టైట్ చేసేయాలా, ఎందుకంటే మనం కంపల్సరీ దారం టేప్ అయినా వేస్తే వాటర్ లీకేజ్ రాదు. ఈ విధంగా మనం ఫుల్ టైట్ చేసేయాలా. మరి హెవీగా టైట్ చేసినా ఇరిగిపోతుంది, కొంచెం మీడియంగా టైట్ చేయండి. ఆ తర్వాత వాటర్ కడితే మళ్ళీ దారం కొద్దిగా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూసుకునేదా ఈ విధంగా ఈజీ బిగించేసాను. చాలా సింపుల్గా నేను 1 నిమిషంలో అంతా మనం రిపేర్ ఫిట్టింగ్ అంతా అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా బీచుకోవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చేట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను అండి ఇలాంటి క్రియేటివ్ వస్తే ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేటివ్లని అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.